విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ టూర్కి టీమిండియా సిద్ధమవుతుందనగా విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరియర్కు వీడ్కోలు పలికాడు. కెప్టెన్గా శుభమన్ గిల్ పేరు వినిపించడం, టెస్ట్ స్క్వాడ్ ప్రకటించారు అనగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం, ఆ వెంటనే విరాట్ రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐపై మాజీలు సీరియస్ అయ్యారు. తాజాగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో రవిశాస్త్రి మాట్లాడుతూ కోహ్లీ రిటైర్మెంట్పై ఎమోషనల్ అయ్యారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయిన విధానం నిజంగా చాలా బాధాకరమన్నాడు. కోహ్లీ రిటైర్మెంట్ కాకుండా చూడాల్సిందని వ్యాఖ్యానించాడు. టెస్ట్ క్రికెట్కు విరాట్ రిటైర్మెంట్ ప్రకటించడమనేది విచారకరమన్నాడు. ఎంత గొప్ప ఆటగాడిని కోల్పోయామో తెలుసుకుంటారన్నాడు. అతను ఎంత గొప్పగా మర్చుకున్నాడంటే టెస్ట్ క్రికెట్ అంబాసిడర్గా మారాడని గుర్తుచేశాడు. ముఖ్యంగా విదేశాల్లో అతని ఆటతీరు అద్భుతం. లార్డ్స్ లాంటి గ్రౌండ్లో ఆడిన తీరు, అతనితో పాటు ట్రావెల్ చెయ్యడాన్ని తాను చాలా గర్వంగా ఫీలవుతున్నానని రవిశాస్త్రి అన్నాడు. కోహ్లీతో మాట్లాడి రిటైర్మెంట్ ఇంకాస్త మంచిగా హ్యాండిల్ చేసి ఉండాల్సిందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఒకవేళ తాను ఆ సమయంలో ఏదైనా చెయ్యాల్సొస్తే ఆస్ట్రేలియా టూర్ తర్వాత వెంగనే విరాట్ కోహ్లీని కెప్టెన్గా చేసేవాడిని శాస్త్రి చెప్పుకొచ్చాడు. రవిశాస్త్రి మాటల ప్రకారం విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్గా మళ్లీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడని బీసీసీఐ అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ తరువాత సీనియర్లను పక్కన పెట్టి శుభమన్ గిల్ వైపు బీసీసీఐ మొగ్గు చూపింది. కోచ్ గంభీర్ ఈ ప్లాన్ వెనుక ఉన్నాడని చాలామంది భావిస్తున్నారు. 2022లో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ అనంతరం విరాట్ కోహ్లీని టెస్ట్ కెప్టెన్గా తొలగించారు. ఆ వెంటనే రోహిత్ శర్మను 3 ఫార్మాట్లకు కెప్టెన్గా ప్రకటించారు.